భూమా అండ్ ఎస్వి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిచయం అవసరం లేని దాయాది కుటుంబాలు ఇప్పుడు వీళ్ల మధ్య ఆధిపత్య పోరు నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకునేదాకా వెళ్ళింది. విజయ పాల డైరీపై పెత్తనం కోసం రెండు కుటుంబాలు బాహాబాహికి దిగటం, ఒకరికొకరు ఆర్థికంగా సామాజికంగా నష్టం చేసుకోవటం తాజా సంచలనం. భూమా అఖిలప్రియ వర్సెస్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి. విజయ డైరీపై ఆధిపత్యం కోసం మళ్లీ యుద్ధం. విజయ డైరీలో చాలా అవినీతులు జరుగుతున్నాయి, చాలా అక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా బయట పెడతాం. మీరు ఎవరైతే టచ్ చేయకూడదు వాళ్ళని టచ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినేటట్టుగా మీరు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఊరుకుంటుంది? అప్పుడు ఫోటో కోసం, ఇప్పుడు కుర్చీ కోసం ఫైట్. మేనమామ మేనకోడలు భీకరమైన కీచులాట. తప్పది. నీ ఇంట్లోకి వచ్చి నీ కుర్చీలో కూర్చుంటే ఎట్లా ఉంటుంది? నీకు తప్పది. ఎవరు చెప్పారు? ఇది అటానమస్ బాడీ, గవర్నమెంట్ సంబంధం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టారు, నేను తీసేయచ్చు, కానీ కాదు అది. ఆయన మాకు సీఎం ఇయ్యలేదు. నేను భూమా తనయుడికి చైర్మన్ కుర్చీ దక్కేనా? నంద్యాల పార్లమెంట్ సీట్లో భూమా కుటుంబానికి, కర్నూలు పార్లమెంట్ సీట్లో ఎస్వి కుటుంబానికి ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం. ఎస్వి సుబ్బారెడ్డి కూతురు శోభా నాగిరెడ్డి, అల్లుడు భూమా నాగిరెడ్డి ఇప్పుడు లేరు. వాళ్ల కూతురు అఖిలప్రియ భూమా రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్వి వారసుడు జగన్మోహన్ రెడ్డి చైర్మన్ గా ఉన్న విజయ డైరీ ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య మళ్లీ మంటలు రాజేసింది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తమ్ముడే జగన్మోహన్ రెడ్డి. ఆయన చైర్మన్ గా ఉండగానే మూడింతల అభివృద్ధి చెందింది విజయ డైరీ. పాడి రైతులకు బోనస్ కూడా ఇచ్చారు. కానీ డైరీని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భూమా ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిని చైర్మన్ గా చెయ్యాలి అనేది భూమా అఖిలప్రియ ఆరాటం. కానీ చైర్మన్ కుర్చీ దక్కాలంటే ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా పాల ఉత్పత్తిదారుల సంఘానికి చైర్మన్ అవ్వాలి. ఆ తర్వాతే డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చేది. మొత్తం 15 మంది డైరెక్టర్లు కలిపి చైర్మన్ ని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగానే పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ గా ఎన్నికయ్యారు జగత్ విఖ్యాత్ రెడ్డి. కానీ జగత్ డైరీ చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు జగన్ చట్టబద్ధంగా ఉన్న ఒక అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఎలా అంటే, తండ్రి భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడే జగత్ పేరిట డైరీ ఉండేది. అంతేకాకుండా విజయ డైరీ నుంచి 1,30,00,000 అప్పుగా తీసుకున్నారు. చైర్మన్ గా ఎన్నికవ్వాల్సిన వ్యక్తి సమాంతరంగా పాల వ్యాపారం చేయకూడదు అనేది బైలాస్ లో ఉన్న ప్రధాన నిబంధన. అందుకే జగత్ ని అనర్హుడిగా ప్రకటిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. ఏమంటే ఇప్పుడు ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఈయనకు ఎలిజిబిలిటీ లేదు, సొసైటీ ప్రెసిడెంట్ గా కొనసాగడానికి ఎలిజిబిలిటీ లేదు. మనం అప్పు కట్టాలి, సేమ్ థింగ్ ఇలా డిస్క్వాలిఫై చేయాలి. దానికి మనం ఈరోజు ఆమోదం తెలిపి ఓకే చేస్తున్నాము. తీర్మానం అంతా చదివాము. ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజయ డైరీ టర్నోవర్ దాదాపు 500 కోట్లు. ఇందులో వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే విజయ నెయ్యి శ్రీశైలం సహా అనేక ప్రధాన దేవాలయాలకు సరఫరా అవుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, స్వీట్స్ సహా అనేక వ్యాపారాల ద్వారా లాభాల్లో నడుస్తోంది విజయ డైరీ. అందుకే ఆధిపత్యం కోసం వేరే లెవెల్లో ప్రయత్నిస్తోంది భూమా అఖిలప్రియ వర్గం. ఇటీవల డైరీ కార్యాలయంలోకి వెళ్లి చైర్మన్ సీట్లో కూర్చుని హల్చల్ చేసినప్పటి సీన్లు ఇప్పటికీ ట్రెండ్లో ఉన్నాయి. అప్పట్లో చైర్మన్ జగన్ తో నువ్వా నేనా అనే రీతిలో వాగ్వాదం జరిగింది. నేను చెప్తున్నా, మీ పాత పద్ధతులు మానుకోండి. మీరు ఇంకా పిచ్చిలో ఉన్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మత్తు పెట్టినట్టున్నారు. బయటికి రండి. మీకు హాస్పిటల్లో ఎక్కడ చూపించుకోవాలో తెలియకపోతే హాస్పిటల్లో, మెంటల్ హాస్పిటల్ నేను జాయిన్ చేపిస్తా. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో మెంటల్ ఇంకా చాలా మంది ఎక్కువ తిరుగుతున్నారు. విజయ డైరీలో ఆ కుర్చీలో కూర్చుంటేనే పాపము ఫ్రస్ట్రేషన్ లో పెరిగిపోతున్నారు అందరూ. ఇప్పుడు తన తమ్ముడి ఎన్నికపై అనర్హత ప్రకటిస్తూ తీర్మానం చేయడంతో అఖిలప్రియ మళ్లీ సీన్లోకొచ్చారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫ్యామిలీ పూర్వీకుల ఆస్తిపాస్తులన్నీ ఆళ్లగడ్డ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పవర్ ఫైట్ షురూ చేశారు భూమా అఖిలప్రియ. తాజాగా ఎస్వి కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ ని సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం లేవంటూ మున్సిపల్ ఫైర్ సేఫ్టీ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కోల్డ్ స్టోరేజ్ లో పసుపు, మిర్చి పంటలను రైతులు నిల్వ ఉంచుకున్నారు. 24 గంటలు ఏసీ ఉంటేనే పంటలు ఎక్కువ రోజులు మనుగడ సాగిస్తాయి. ప్రస్తుతం దానికి తాళాలేయడంతో గంటకు పంట నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2 రోజులు గడిస్తే పంట పూర్తిగా చెడిపోతుందట. ఇది వందలాది మంది రైతులకు నష్టం కలిగించే పరిణామం.
ఇలా మేనమామ మేనకోడలు మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడింది. ఇంకెన్ని దుష్పరిణామాలకు దారితీస్తుందో అని టెన్షన్ మొదలైంది. మరోవైపు విజయ డైరీ వివాదాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటూ కీచులాటకు దిగడం, కోర్టుల దగ్గర పంచాయతీ ముదరడంతో ఆసక్తికరంగా మారింది భూమా వర్సెస్ ఎస్వి జగడం.